ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. దీనికి కావాల్సిన పదార్థాలు పనీర్, ఆనియన్, చిల్లీ, కాజు, బేసిన్, కొత్తిమీర, ఎండుమిర్చి, బియ్యం పిండి, కరివేపాకు, కర్డ్, వెల్లుల్లి, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర, ధనియా పౌడర్. అమేజింగ్. సో మనం స్టార్ట్ చేసేద్దామా? యా షూర్. చెప్పండి ఎలా చేయాలి, ఏం చేయాలి? ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో బియ్యం పిండి, బేసన్, ఓకే, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ జస్ట్ ఫర్ టేస్ట్, ఓకే, పసుపు కలర్ కోసం. ఈ ఇద్దరు అబ్బాయిలతోటి ఎలా డీల్ చేస్తుంటారు ఫుడ్ విషయంలో? వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అండ్ వాళ్ళకి నచ్చేలాగా మీరు ఎలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేస్తుంటారు? హెల్దీగా ప్రిపేర్ చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. జస్ట్ కలర్ఫుల్ గా ఉండాలి. ప్రెజెంటేషన్ మెయిన్. ఓకే, జస్ట్ లూజ్ గా కలుపుకుంటే చాలు. సో పిల్లలు ఇలా ఇద్దరు ఉన్నప్పుడు ఒకరికేమో స్వీట్స్ ఎక్కువ ఇష్టం, ఒకరికేమో హాట్స్ ఎక్కువ ఇష్టం. నాకు ఇద్దరు పిల్లలు చాలా హాట్ గానే ఉంటారు, ఎందుకంటే హాట్ ఇష్టపడతారు వాళ్ళు. అన్ని హాట్స్ కావాలి వాళ్ళకి, స్వీట్స్ ఎక్కువ ఏమి ఇష్టపడరు. సో ఆల్రెడీ మంచి మంచి స్నాక్ ఐటమ్స్ అండ్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే టైం దొరికినప్పుడు చేస్తాము. అవునా? ఆల్రెడీ వర్కింగ్ కదా. అవును. సో టైం దొరికినప్పుడు. సో డైలీ మీరేనా కుకింగ్ ఇంట్లో? నేనే. సో మీకు టైం సరిపోద్దా మార్నింగే? సరిపోతుంది, అంటే అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం. ముందు డే ప్రిపరేషన్స్ రెడీ చేసుకుంటే ఆ రోజు అయిపోతుంది. ఇది రెడీ అయిపోయింది బ్యాటర్. దీంట్లో సాల్ట్ ఏమి వేయట్లేదు నేను. టాస్ చేసేటప్పుడు సాల్ట్. సో ఇది డీప్ ఫ్రై ఉందా దీంట్లో? సో మనం ఇది ఆయిల్ హీటింగ్ కి పెట్టేద్దాం. కొంచెం లైట్ గా సాల్ట్ వేసేస్తాను దీంట్లోనే. మరి సో మీ హాబీస్ చెప్పండి, మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ అనేటివి నార్మల్ ఏం లేదండి, కుకింగ్స్ చేస్తూ ఉంటాను. ఎక్కువ డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తారా? అంతే, కొత్త కొత్తగా ట్రై చేసి మా పిల్లల మీద ప్రయోగిస్తాను, కానీ వాళ్ళకి నచ్చుతాయి అంతే. సో యు ఆర్ ఏ గుడ్ కుక్. నేను చెప్పొద్దు, మీరు తిన్నాక చెప్పాలి. డెఫినెట్ గా. సో ఇంతకీ మీ హస్బెండ్ కి వచ్చా కుకింగ్? లేదండి, లైట్ గా వచ్చు. సో మరి ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు అప్పుడు ఏంటి పరిస్థితి? ఇక ఊరు వెళ్ళినప్పుడు బయట నుంచే అంతే. పీసెస్ పన్నీర్ పీసెస్ దీంట్లో వేసేసుకోవాలి. ఇలా బైండ్ చేసుకొని డైరెక్ట్ వేసేసి. ఓకే. సో ఇది కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్. సో మనం ఏం చేద్దాం అంటే దీనికి మనం ప్రిపేర్ చేసేద్దాం. సో మీరు చెప్పండి, ఐ విల్ డూ ఇట్ ఫ్రమ్ హియర్ బికాజ్ మీకు. ఓకే ఫైన్. సో ఇది కూడా కొంచెం హీట్ అవ్వాలి. సో మీరు మూవీస్ చూస్తుంటారా జనరల్ గా ఎప్పుడైనా? చూస్తుంటా. హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్? ప్రభాస్. అరే హ్యాండ్ షేక్ ఇద్దామంటే నేను చేయి పిండి ఉంది, బట్ డెఫినెట్ గా మా ఆయన చేసుకుంది కూడా హైట్ కోసం. అవునా? ఎంత హైట్, ఎంత టాల్ అండి మీరు? సేమ్ ప్రభాస్ అంత. నైస్ నైస్, ఇట్స్ అమేజింగ్. సో yes, ఆల్వేస్ నేను కూడా ఆల్వేస్ ప్రభాస్ ఫ్యాన్. ఎప్పటి నుంచో కూడా హార్డ్ కోర్ ప్రభాస్ ఫ్యాన్. వన్ డే హోప్ఫుల్లీ గెట్ టు మీట్ హిమ్. కల్కి చూడలేదు. ఓ షిట్, యా. నేను ఈ మధ్య సినిమాలు చూడట్లేదండి. ఎంత ఫేవరెట్ యాక్టర్ ఎవరైనా కూడా ఈ మధ్య చాలా తక్కువ అయిపోయింది మూవీస్ చూడడం. నేను థియేటర్ లో లాస్ట్ చూసి షెడ్యూల్స్ టైట్ ఉన్నట్టు. షెడ్యూల్ టైట్ అని కాదు, ఇంట్రెస్ట్ లేదు నాకు యాక్చువల్ గా. అంటే థియేటర్ కి వాక్ చేసి నేను సినిమాలు చూడాలంటే అది నన్ను ఇంకా ఆ ట్రైలర్ నన్ను ఎంతో ఇంప్రెస్ చేస్తే అప్పుడు నేను లేచి థియేటర్ పోయి, ఎంత ఓపిక లేదండి. ఇఫ్ ఐమ్ వాచింగ్ సంథింగ్ ఎట్ హోమ్ దట్స్ ఫైన్. నేను లాస్ట్ చూసిన ఫిల్మ్ హనుమాన్ థియేటర్ లో. దట్ వాజ్ మై లాస్ట్, బట్ ఇట్ వాజ్ వర్త్ ఇట్. నిజంగా థియేటర్ కి వెళ్ళి నేను అంత మంచి మూవీ చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. సో ఓవరాల్ గా ఏంటంటే వర్త్ ఇట్ ఉండాలి ఏదైనా కూడా. అసలు మనం ఒక మూవీ చూస్తున్నాను. ఇది కొంచెం హీట్ అయినట్టుంది దాంట్లో. సో చెప్పండి, దీంట్లో మనం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయాలి. సో మీకు లెఫ్ట్ సైడ్ లో ఆయిల్ కప్ ఉంది, అది తీసుకోండి. సో గైడ్ మీ, ఎంత ఆయిల్ వేయాలి? ఆయిల్ వేయండి. అది హీట్ అయ్యాక జీలకర్ర, వెల్లుల్లి, నెక్స్ట్ గార్లిక్. ఇవన్నీ ఏమంటారా? కొన్ని కొన్ని చాలు.
జస్ట్ ఫర్ టేస్ట్. ఓకే, కొన్ని ఆనియన్స్. చెప్పండి అన్ని వేయమంటారా? చాలు చాలు. ఎండుమిర్చి ఎండుమిర్చి అండి, ఎనఫ్? చాలు. కరివేపాకు. రైట్. మిర్చి, పచ్చిమిర్చి, కాజు. సో ఇది మన పోపు ముందే రెడీగా పెట్టుకుందాం. ఇది హీట్ ఎక్కినట్టుంది. Okay. ఒకసారి ట్రై చేస్తాను, చూస్తాను. అయిందా? అయిందండి. సో ఒక్కొక్క పీస్ ఇలా ఓకే. సో ఈ ఫ్లోర్ లో డిప్ చేసేసి మనం వేసేసుకోవడం. సో చాలా మంచి స్నాక్ అండి యాక్చువల్ గా. అంటే మంచి స్నాకే, కానీ కొంచెం ఆయిల్ అంతే. డీప్ ఫ్రై ఉంది కాబట్టి అంటే ఎప్పుడో ఒకసారి గుడ్, యా, నాట్ రెగ్యులర్లీ. డీప్ ఫ్రై మనం ఎప్పుడు రెగ్యులర్ గా అంతే. తీసుకోకూడదు యాక్చువల్ గా. సో మీరు ఇంట్లో బజ్జీస్ చేస్తూ ఉంటారా? బజ్జీస్, పకోడా? నాకంటే మా అత్తయ్య బాగా చేస్తుంటారు. సో మీ అత్తగారు మీరు అందరు కలిసే ఉంటారా? ఆహా లేదండి, వాళ్ళు మెదక్లో ఉంటారు, ఓకే. మేము హైదరాబాద్ లో ఉంటాం. సో మీరు ఎక్కడ బోర్న్ అండ్ బ్రాట్ అప్? నేను మొత్తం హైదరాబాదే, ప్యూర్ తెలంగాణ బిడ్డ. ప్యూర్ తెలంగాణ. యా. ఈ ఫ్రై అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ ఇంకొంచెం రావాలి కదా అవి. సో ఈ లోపు ఇది కూడా అయిపోతుంది. అయిపోతుంది. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఇది కూడా. దాంట్లో కొంచెం పసుపు వేయాలి ఇప్పుడా? సో మీ ఇంట్లో ఎవరికి ఇష్టం పనీర్ మెజెస్టిక్? మా ఇద్దరు పిల్లలకి చాలా ఇష్టం. మా హస్బెండ్ కి నచ్చదు. నచ్చదా? నచ్చదు. అయ్యో. హీ ఈస్ వెరీ నాన్ వెజిటేరియన్ అన్నమాట. హీ లైక్స్ నాన్ వెజ్. ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి, తీసేద్దామా? సో ఆఫ్ చేసేసి ఆఫ్ చేసేసి దాంట్లో కొంచెం కర్డ్ ఇవ్వాలి. ఇది తీసేసాక ఓకే. ఇప్పుడు కొంచెం కర్డ్ వేస్తాం. ఓకే. ఒక స్పూన్ కర్డ్. ఇప్పుడు కొంచెం మిక్స్ చేద్దాం. ఇది అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు పీసెస్ దీంట్లో వేసేస్తాం. రైట్. పన్నీర్ పీసెస్ దీంట్లో వేసేస్తాం. ఓకే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఓకే. సో డిష్ అవుట్ చేద్దాం. చేసేస్తాం. Yes. వేడి వేడి పన్నీర్ మెజెస్టిక్ రెడీ. సూపర్ అండి. సో చూస్తున్నారు కదా, వేడిగా పనీర్ మెజెస్టిక్ రెడీ అయిపోయింది. ఈవినింగ్ టైమ్స్ మంచి స్నాక్. ఇన్ఫాక్ట్ కిడ్స్ కూడా వచ్చారంటే వాళ్ళకి ఇలాంటి ఐటమ్స్ చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు. మరి టేస్ట్ ఎలా ఉంది నేను చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. పనీర్ మెజెస్టిక్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పనీర్ ముక్కలు, పెరుగు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, బియ్యం పిండి. పనీర్ మెజెస్టిక్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బియ్యం పిండి, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొద్దిగా నీళ్లు, ఉప్పు పోసి బాగా మిక్స్ చేయాలి. ఇందులో పనీర్ ముక్కలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. శనగపిండిలో డిప్ చేసిన ఈ పనీర్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో పాన్ పెట్టి అందులో నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు, పసుపు, ఉప్పు, పెరుగు వేసి కాస్త మగ్గించి చివరిగా ఫ్రై చేసిన పనీర్ ఇంకా సేపు మగ్గించి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, పనీర్ మెజెస్టిక్ రెడీ.